రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు రాశి సీడ్స్ వారి రాశి 3414 అనే మొక్కజొన్న రకంలో చేన్లో ఉన్నాము మనము. కొనాపూర్ అనే గ్రామము, మండల్ వచ్చేసి రామాయణపేట. ఇది ఈసన్నపల్లి శివార్లో వస్తుంది. సో ఈరోజు మనం ఈ చేన్లో మొక్కజొన్న చేన్లో ఉన్నాము. మనతోటి మల్లేశం రైతు, దాంతోపాటు విశ్వనాథ్ మారుతి డీలర్ కూడా మనతో పాటు ఉన్నాడు. సో ఒకసారి మనం ఈ మొక్కజొన్న ఏ రకంగా వచ్చింది, దాంతోపాటు ఆయనకి దీంట్లో రాశి 3414లో మల్లేశం గారికి ఏం నచ్చిందో ఒకసారి ఆయన తన మాటల్లో విందాం. మల్లేశం గారు, రాశి 3414 గారు మీరు పెట్టింది. రాశి 3414లో మీకు ఏం నచ్చింది దీంట్లో? ఇందులో రంగు బాగా వచ్చింది. ఓకే. కలర్ కూడా బాగుంది. ఓకే. కంకి సైజు కూడా పెద్దగా ఉంది. ఓకే. అంచు వరకు ఇత్తులు వచ్చినాయి. ఓకే, అంటే కొన్ని దాకా ఇంట్లో వచ్చినాయి, ఇత్తులు వచ్చినాయి. ఓకే. ఒలిపిడి శాతం కూడా ఎక్కువ ఉంది. ఓకే. ఓకే. ఇంతకుముందు వేసిన దానికంటే దిగుబడి కూడా బాగా వచ్చే రకంగానే ఉంది. ఓకే. ఎక్కడ తీసుకున్నారు మీది విత్తనాలు? ఇది మన నిజాంపేట. ఓకే. మారుతి టైర్స్లో తీసుకున్నాం. ఓకే. ఓకే. ఇప్పుడు అందాదా ఇప్పుడు ఇట్లా చేను ఉంది కదా, ఇది మొక్కజొన్న రాశి 3414, మీకు దిగుబడి ఎంత వస్తుంది అనుకుంటున్నారు మీరు? 35 దాకా రాదు. 35 దాకా వస్తున్నారు. మరి మీరు ఏమైనా రైతులకు సజెషన్ ఇస్తారా రాశి 3414 గురించి? ఇంతకుముందు వాడిన దానికంటే ఇది బాగా వచ్చింది దిగుబడి. ఓకే. దీన్ని ఇంత అందరికీ 10 ఎకరాలలో కూడా దీనే వాడాలని కోరుకుంటున్నాం. అంటే ఎక్కువ శాతం రైతులు ఇదే వాడితే మంచిగా వస్తుంది, ఎక్కువ ఎకరాలు వేసుకుంటే బాగుంటుంది అని ఉద్దేశం. ఓకేనా? మళ్ళీ మీరు పెడతారా మళ్ళీ మొక్కజొన్న? మళ్ళీ ఇదే పెడతాం. ఓకే. ఎన్ని ఎకరాలు పెడతారు? మనం 10 ఎకరాలు పెడతాం. 10 ఎకరాలు పెడతారు. ఇప్పుడు ఈసారి ఎన్ని ఎకరాలు పెట్టారు? ఈసారి 5 ఎకరాలు. 5 ఎకరాలు. ఓకే, రైట్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.